నేను దైవ సేవకులకు చెబుతాను, అందరి కొరకు ప్రార్థిద్దాం. ఓ రోజున పాస్టర్ గారు వచ్చారు. ఆయన అన్నారు, అప్పటికి జగన్ గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన అన్నారు, నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం లేదన్నారు. నేను చెప్పాను, నేను ప్రస్తుతము జగన్ గారు ముఖ్యమంత్రి, అప్పటికి వారన్నమాట, నేను మా ముఖ్యమంత్రి గారి కొరకు రోజు నేను ప్రార్థన చేస్తాను. అలాగే మోడీ గారి కొరకు నేను రోజు ప్రార్థన చేస్తాను. నేను ఆయనతో చెప్పాను. రెండు, నన్ను పరిపాలించిన, ఇంతకుముందు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారి కొరకు ప్రార్థన చేస్తాను. నాకు ఇష్టమైన వాడికి ఓటు వేసుకుంటాను. నేను అందరినీ ప్రేమిస్తాను. ఇప్పుడు నా ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారి కొరకు ప్రార్థన చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నా. అదే రీతిలో జగన్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నా. మోడీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఇట్టి స్వభావాన్ని, మనిషిని మనిషిగా ప్రేమించేటువంటి స్వభావము ప్రతి వారు కూడా దీన్ని కరెక్ట్గా దాన్ని మనలోనికి వచ్చినట్లుగా క్రీస్తు యేసునుకున్న మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునుకున్నటువంటి మనసును మనం ఆయన ఎలాగుంటారు, ఆయన ఎలా స్పందిస్తారు, యేసు క్రీస్తు ప్రభు వారు ఎలా ఉంటారు. అయితే ఇప్పుడు అంటే నా స్థానములో ప్రభు ఉంటే ఏం చేస్తారు, నా స్థానములో ప్రభు ఉంటే ఏం చేస్తారు, అది ఆలోచించుకోవాలి. నా స్థానములో ప్రభు ఉంటే ఇప్పుడు ఏం చేస్తారు? నువ్వు వెళుతూ ఉన్నావు, యాక్సిడెంట్ అయింది, ఒక ఆయన ఎవరూ చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. ప్రభు అయితే ఏం చేస్తారు?